బాగున్నావు బుజ్జి శనార్థులు. శనార్థులు మీరు ఎలా ఉన్నారు? మంచిగున్నా. సన్నగా బుజ్జి తింటలేవా మళ్ళా? తింటున్నా. అరే అప్పుడన్నా మంచిగుంటివి జర దొడ్డుగా కమిటీ కూరలు అప్పుడు. అప్పుడు కూడా అన్నారు సన్నగా అని. అప్పుడైతే బాగానే సన్నగా ఉన్నావు, ఇప్పుడు ఇంకా సన్నగా ఉన్నావు. అప్పుడు ఎట్లున్నావు అంటే సన్నగా ఉన్నావు, ఇప్పుడు ఎట్లున్నావు సన్నగా ఉన్నావు. ఇప్పుడు అట్లా సన్నగా అయిపోయినావు బుజ్జి. టీకిరి పెట్టుకున్నావా? ఏం పెట్టుకోలే, మీ మీద 2 సంవత్సరాలు రాలే బెంగ పెట్టుకున్నా. నేనే 2 సంవత్సరాలు రాలేదని బెంగ పెట్టుకున్నా. ఇక 2 సార్లు వస్తాం అనుకున్నా. అప్పుడు ఏమైంది, ఒకసారేమో మేడారం జాతర వచ్చింది, మళ్ళీ ఒకసారేమో బతుకమ్మ పండుగ వచ్చింది. ఇక నేను పండుగల పడ్డాను అంటే నేను ఎవ్వలను గుర్తు పెట్టుకొని ఏం లేదు, ఇక నా దుని మీద నేను ఉంటా. అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా అన్నట్టుగానే ఉంటా. అట్లా ఈ జాతర మళ్ళీ రాదు, 2 ఏళ్ళకి ఒక్కసారి వస్తుందని గట్టిగా తిరుగుదామని. నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళండి మేడారం. నేను తీసుకుపోతా, చాలా బాగుంటది. కాకపోతే కొత్త అన్ని చూస్తుంటాం మనం. ఒక చేపకు వచ్చినా ఇంకొక చేపకు కనబడి చాలా మంచిగా ఉంటది. మేడారం జాతర అంటే జాతర. నేను జాతర అంటే యాదకి వచ్చింది. కమిటీ కుర్రాళ్ళది కూడా 11-12 మందిని పెట్టి మొత్తం జాతర చేసాను. అప్పుడు కలిసినాం. ఇప్పుడు ఈ పిల్లగాన్ని తోటి చేసిండ్రు. ఏందమ్మా మళ్ళా ప్రొడ్యూసర్ చేసినావు ఈ సినిమాకి కూడా? అంటే బాగుంది సినిమా. కథ విన్నప్పుడు బాగా నరేట్ చేసింది డైరెక్టర్ మానస, నచ్చింది. ఎందుకు చేద్దాం అనుకోని చేసిన. కాదు, ఆమెతో మొదలు ఇంకేమడుతో చేసినామంట కదా షార్ట్ ఫిల్మ్. ఇది 4వ ప్రాజెక్ట్ నాకు మానస తోటి. యూట్యూబ్ లో స్టార్ట్ చేసి, యూట్యూబ్ లో ఒకటి చేసి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని తెలుసు, నేను బాగా ఫుల్ తెలంగాణ మాట్లాడతారు సార్ అయితే మొత్తం దంచింది. కరెక్ట్. సో దానికి మానస రైటర్. దాని తర్వాత బెంచ్ లైఫ్ అని ఇంకో వెబ్ సిరీస్ చేసాం, దానికి మానస డైరెక్టర్. ఇది సినిమాకి ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తుంది కాదమ్మా. ఇప్పుడు నువ్వేమో ప్రొడ్యూసర్, ఆ మానసమ్మనేమో డైరెక్టర్. ఇద్దరు ఆడోళ్ళే, ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్. కింద ఉన్నోళ్ళు చాలా మందికి ఇట్లా ఆడోళ్ళే బాసులు ఉంటే, ఆడోళ్ళే పెబ్బలు ఉంటే కొంచెము ఇబ్బంది. ఈయనము లేడీస్ ఉంటే కష్టం, నెత్తినప్పుడు వాళ్ళతో చేస్తూనే ఉండాలి పని. మనం పని బాగా గట్టిగా చేపిస్తాం కదా. ఎంతైనా ఆడవాళ్ళు నిలబడ్డారంటే పని మొత్తం అయిపోయిన దాకా పోనివ్వరు. అరే ఆడుకొనకేం చీకొనకే దాకా ఊడవాలరా అంటే మధ్యలో నిలబడతాం మనం. వీడికేం చీడదకి వచ్చిందా, ఆడికేం చీడికి వచ్చిందా చూసుకుంటాం. ఏ ఆడపిల్ల అయినా అంతే. అందుకని ఆడపిల్లలు చేస్తుంటే కొంతమందికి ఇష్టం ఉండదు. అట్లా ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయా నిమ్మలంగా చేసి? అట్లేం లేదు, మంచిగానే అయింది. అంటే మా ఆఫీస్ లో అట్లీస్ట్ ఇప్పుడు సంగీత్ మా హీరో, ఇది 2వ ప్రాజెక్ట్ నాతోటి మానసతోటి. మా హీరోయిన్ కి 3వ ప్రాజెక్ట్ మాతోటి, ఇంకో 2 చేసింది. సినిమా లాగా ఇదే ఫస్ట్ది, కానీ చుట్టూ ఉన్న మిగతా టీం అందరూ మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. లాస్ట్ 8 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాం కాబట్టి అందరికి ఇప్పుడు అట్లా ఉంది. ఇప్పుడు అమ్మాయి అన్న ప్రాబ్లం ఉంటే అసలు అట్లాంటి వాళ్ళు ఉండరు మా ఆఫీస్ లో. వెళ్ళిపోమంట బయట, నీ ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళిపో అంతే. అమ్మాయి ఇప్పుడు ఈ పింక్ ఎలిఫెంట్ మీదకించి నడుస్తున్నాయి ఇవన్నీ. పింక్ ఎలిఫెంట్ అంటే నువ్వు ఒక మాట అన్నావు నాకు. అంటే నేను సంగీత్ గురించి మాట్లాడక ముందు ఎలిఫెంట్ ముచ్చట మాట్లాడతా. నాకు మంచి కథ ఉంటే వచ్చి చెప్పండి, నాకు నేను చేయడానికి నేను రెడీగా ఉంటా. మీరు మంచి కథ నాకు నచ్చేలాంటి చిన్న కథ అయినా పర్వాలేదు, మంచి కథ ఉంటే చెప్పండి అని అన్నావు కదా. అది మస్తు ట్రెండ్ అయిపోయింది. అది ఇట్లా మస్తు పోతాయి కదమ్మా. బాగానే మంది చూసిండ్రు. కథ చెప్పమన్నావు బాగానే ఉంది, కానీ నిన్ను పట్టుకొని రానికి నేనంటే ఇంటర్వ్యూ కాబట్టి ఇట్లా మా వాళ్ళు చెప్పిర్రు, మా B6 వాళ్ళు చెప్పిర్రు, ఇక్కడికి వచ్చి మాట్లాడినా. నేను పట్టుకోవాలంటే ఏడికి వచ్చి పట్టుకుంటారు, నీకు ఎట్లా చెప్తారు? నడిపి ఇట్లా మేనేజర్లు సతాంచరా? మా మేనేజర్స్ ఎవరు ఉండరు మధ్యలో. కంటెంట్ చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆఫీస్ లో, వాళ్ళ పని అది. కంటెంట్ ఎక్కడి నుంచైనా తీసుకురావాలి, పెట్టాలి. అన్ని కథలు ఫస్ట్ టైమే నేను వినాలంటే కష్టం, ఎందుకంటే నాకు కూడా వేరే పనులు, ఈ ప్రొడక్షన్ వేరే వేరే మూవీస్ ఉంటాయి కాబట్టి. కానీ పిచ్ డెక్స్ అయితే నేను అన్ని చూస్తూనే ఉంటాను. నువ్వు అన్నావు కానీ పోరలు ఎట్లా వస్తారు, ఎట్లా పట్టుకుంటారు? ఏమైనా పట్టుకుంటే కష్టం కదా. మా ఈమెయిల్ ఐడి ఒకటి పబ్లిక్ లో ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆబ్వియస్ గా చాలా మందికి ఇట్లా ఈమెయిల్ ఐడి అంటే ఎవరు చెక్ చేసుకోరు. అందరు అట్లనే అనుకొని పంపించరు. పంపించినా కూడా ఏంటి, లేకపోతే పంపించే విధానం సరిగ్గా తెలియదు, కొన్నిసార్లు పెట్టరు ఇది అటాచ్మెంట్ అదంతా చూడాలి అనుకుంటాం. కానీ మేము 3 నెలలకు ఒకసారి అందులో చూసి ఏమైనా కథలు బాగున్నాయి అవి తీసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి రప్పించుకొని అవన్నీ కూడా చేస్తుంటాం. చేస్తుంటారు. అట్లా చేయరేమో అనుకున్నా. చేస్తారు, ఎందుకంటే నీ దగ్గర దాకా వచ్చి వాళ్ళ కథ ఎందుకంటే నేను ఇప్పుడు వంశీ కొత్త అతను ఫస్ట్ టైం. మానస ఓకే మా దగ్గర వర్క్ చేసింది. వంశీ నాకు ఎప్పుడు తెలీదు, కమిటీ కుర్రాల కన్నా ముందు డైరెక్టర్.
ఇప్పుడు నెక్స్ట్ 2 ఫిలిమ్స్ లో ఒక సినిమా చేస్తున్నాను, అది కూడా కొత్త డైరెక్టర్. నాకు ఆ అబ్బాయి గురించి కూడా తెలియదు. ఓ, కానీ పట్టుకొని వస్తే కథ నచ్చితే చేసి కథ కొన్నిసార్లు కథ బాగుంటుంది కానీ సినిమా అంత తీసే ఆ, బలం ఆ కథలో ఉండదు. కొన్నిసార్లు చాలా సింపుల్ గా ఉంటుంది స్టోరీ అంటాం కదా, అది ఒక 2.5 hours జనాల్ని ఇంట్రెస్టింగ్ గా కూర్చోపెట్టాలి అన్న కొన్ని కథలకు ఉండవు అది. సో అలాగా మనం చెప్పాలి కానీ వాళ్ళకి మంచి కథే అండి కానీ దీనికి పొటెన్షియల్ లేదు అని. అట్లా కొంతమంది అలాంటి వినడానికి వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ బాగుంది అని చెప్పి ఉంచేసుకొని 2-3 ఏళ్ళు తిప్పించుకోవడం కన్నా ముందే చెప్పేస్తే బెటర్.